చాలా మంది ఫైబ్రాయిడ్ యూట్రస్ అన్నది గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లం కదా. సో పేగులకు సంబంధించి మోషన్ పాస్ చేసేటప్పుడు డిఫికల్టీస్ ఎందుకు వస్తాయని అడుగుతున్నారు. సో అది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అన్నవి యూట్రస్ యొక్క వెనక భాగములో గనక వచ్చి అవి నంబర్ ఎక్కువ ఉన్నా కానీ, వాటి సైజ్ చాలా ఎక్కువ ఉన్నా కానీ, వాటి పొజిషన్ని బట్టి అవి గనక వెనకాల రెక్టమ్ అని పేగులకు సంబంధించిన ఒక భాగం ఉంటుంది అనమాట. మోషన్ పాస్ చేసే పైప్ అంటారు. సో ఆ యొక్క రెక్టమ్ మీద గనక అది వెళ్ళి చాలా ఎక్కువ సైజ్ పెరిగినట్లయితే కంప్రెస్ చేస్తుంది అనమాట. ఆ ప్రెషర్ వల్ల ఏంటంటే ఆ యొక్క రెక్టమ్ అన్నది దాని పొజిషన్ కూడా ఒక పక్కకి షిఫ్ట్ అవుతుంది. సో దానివల్ల ఈ యొక్క మోషన్ పాస్ చేసేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాన్స్టిపేషన్ అంటే గట్టిగా హార్డ్ గా మోషన్ రావటం కానీ, ఏదైతే ఆ మోషన్ ని బయటకు పంపించడానికి ఆ యొక్క రెక్టమ్ అన్నది కొన్ని మూమెంట్స్ ని క్రియేట్ చేస్తుంది అనమాట, పెరిస్టాల్టిక్ మూమెంట్స్. సో ఆ యొక్క మజిల్ కంట్రాక్షన్స్ వచ్చినప్పుడు దాని మీద ప్రెషర్ ఉండటం వల్ల పెయిన్ అనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళు మోషన్కి వెళ్ళినప్పుడు. అంతేకాకుండా వాళ్ళకి ఎప్పుడు అక్కడ ఫుల్ గా అనిపించడం, దీనిలో కూడా ఇన్కంప్లీట్ గా కొద్దిగా పాస్ చేయగానే అది అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల కంప్లీట్ గా ఇవాక్యువేట్ చేయలేరు అనమాట ఆ స్టూల్స్ ని. సో ఫుల్నెస్, హెవీనెస్ అనిపిస్తుంది. పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ పైన కూడా ప్రెషర్ పడి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. డైజెస్టివ్ ఇష్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఫైబ్రాయిడ్స్ ఈ యొక్క పేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా కాజ్ చేస్తూ ఉంటాయి.